రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అలర్టైన వైద్య ఆరోగ్య శాఖ మెడిసిన్, బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్ కావాల్సిన సదుపాయాలు సిద్ధం చేస్తుంది. కొత్త వేరియంట్ని గుర్తించడానికి జీనోమ్ సీక్వెన్సీ చేస్తున్నామంటున్నారు చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మహబూబ్ ఖాన్. కరోనా టెస్టుల సంఖ్య పెంచామంటున్నారు. మరిన్ని వివరాలు షరీఫ్ అందిస్తారు. కోవిడ్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. నిన్న చెస్ట్, గాంధీ, ఉస్మానియా అధికారులతో ఇప్పటికే రివ్యూ కండక్ట్ చేయడం జరిగింది. ఆ కండక్ట్ చేసిన తర్వాత ఆయా ఆసుపత్రులన్నీ కూడా మాక్ డ్రిల్ని ఏర్పాటు చేశారు. అంటే ఎక్విప్మెంట్ అంతా కూడా సరిగా పనిచేస్తుందా లేదా, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కాబట్టి వాటి ఫంక్షనింగ్ ఎట్లా ఉందనేటువంటి ఉద్దేశంతో ఈ రకంగా పూర్తి స్థాయిలో మాక్ డ్రిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893699. బెడ్స్ అన్ని కూడా సక్రమంగా ఉన్నాయా లేవా, సఫిషియెంట్ గా అన్ని మెడిసిన్ సదుపాయాలు ఉన్నాయా లేదా అనేటువంటి విషయాలపైన పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చెస్ట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. సూపరింటెండెంట్ అవైలబుల్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, మాక్ డ్రిల్ కండక్ట్ చేసినారు, సో చాలా రోజులు అయింది. ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా సరిగా పనిచేస్తుందా, ఏమేమి మీ దృష్టికి వచ్చాయి? అంటే దాదాపుగా అన్ని చాలా రోజులైనాయి కాబట్టి మీరు చెప్పినట్టుగా మేము ఈ కోవిడ్ గురించి అంత సీరియస్గా తీసుకోలేదు. కాకపోతే వారం రోజుల నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత మేము మాక్ డ్రిల్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, ప్రత్యేకించి వెంటిలేటర్స్ కొన్ని పనిచేయట్లేదు. అవి ఈ లిస్ట్ ఇప్పుడు పంపిస్తున్నాము. ఈ లిస్టుని బట్టి అలానే వెంటిలేటరే కాకుండా ఇంకా నెబులైజర్స్, మానిటర్స్, ఆక్సిజన్ పోర్ట్స్, తర్వాత హై ఫ్లో ఆక్సిజన్ నేషనల్ క్యాన్యులాస్, ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏమైతే వాటిని ఐడెంటిఫై చేశాము. మెడిసిన్ పరంగా అయితే అన్ని మెడిసిన్స్ ఉన్నాయండి మన దగ్గర. అన్ని రెమ్డెసివిర్ కానీ, యాంటీకోయాగులెంట్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, స్టెరాయిడ్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఆక్సిజన్కి మనకేమి కొరత లేదు. రెండు ఉన్నాయి ఆక్సిజన్, ఒకటి లిక్విడ్ ఆక్సిజన్, రెండోది అంటే పిఎస్ఏ ప్లాంట్ ఉంది. సో ఆక్సిజన్ కొరత ఏం లేదు. సార్, ముందుగా కోవిడ్ వచ్చిన తర్వాత భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. ఇంకా రాదు, అది ఖతమైపోయింది, ఇంకా అసలు వైరస్ అనేది లేదని చెప్పారు. ఒమిక్రాన్ వచ్చింది, ఆ సబ్ వేరియంట్ మళ్ళీ ఇప్పుడు JN.1 వస్తుంది. అంత ప్రమాదకరమా? ఎట్లా సార్ దీని జర్నీ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మొదట్లోనే ఈ కరోనా వచ్చినప్పుడే చెప్పారు చాలామంది, మేము కూడా చెప్పాము, ఈ కరోనా అనేది ఇక చాలా కాలం ఉంటుంది అనేది. ఎందుకంటే వైరస్ దాని వేరియంట్స్ని ప్రతి సంవత్సరం కానీ 6 నెలలకు కానీ వాటిని జనరేట్ చేసుకుంటూ ఉంటుంది. ఆ మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ వేరియంట్స్ ఇప్పుడేనే కాదండి, ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ కరోనా ఫస్ట్ సెకండ్ ప్రత్యేకించి సెకండ్ వేవ్లో వచ్చినంత తీవ్రతగా ఉండదు వేరియంట్స్. కాకపోతే ఈ స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది, అంటే స్ప్రెడింగ్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాస్త ఏజ్డ్ పీపుల్, కాస్త ఇమ్యూని డెఫిషియన్సీ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కానీ వస్తే కొద్దిగా ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అలానే కానీ అప్పుడు కూడా మేము కరోనా ఇంకా అయిపోయింది, అంతమైపోయింది అని చెప్పలేదు. కానీ దీని వేరియంట్స్ వస్తాయి, ఇక ఫ్యూచర్లో కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి భయపడాల్సిన పని లేదు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది, అంటే అందరం చెప్పలేము, చాలా మంది కూడా కొంత ఎఫెక్ట్ అయినారు. అంటే పోస్ట్ కోవిడ్ వాళ్ళు కూడా చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. సో వాళ్ళపైన ఈ JN.1 ఇంకా ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుందా? ఎట్లా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కోవిడ్తో బాధపడి ఉన్న వాళ్ళు, ప్రత్యేకించి మా డిపార్ట్మెంట్కి సంబంధించి శ్వాసకోశ వ్యాధులు అంటే లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి ఇప్పుడు వస్తున్న వాళ్ళని మేము చూస్తున్నామండి ఒక 2 years నుంచి. సో ఎవరికైతే కోవిడ్ వచ్చిందో వాళ్ళు కాస్త తొందరగా హాస్పిటల్కి వస్తున్నారు. వాళ్ళని ట్రీట్మెంట్ కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇంతకుముందు కోవిడ్ బారిన పడకుండా వచ్చిన COPD కానీ, ఆస్తమా కానీ, వేరే డిసీజ్తో వచ్చిన వాళ్ళు ఒక వారం 10 రోజుల్లోనే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని బయటకు వెళ్ళిపోవాలి. కానీ ఇది కోవిడ్ తర్వాత, పోస్ట్ కోవిడ్ తర్వాత ఏంటంటే ట్రీట్మెంట్ కాస్త లాంగ్ టైం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం క్లియర్గా చెప్పింది, ర్యాపిడ్ టెస్ట్లు వద్దు, RT-PCR టెస్ట్లే చేయాలని చెప్పారు. అంటే సఫిషియెంట్గా ఉన్నాయా సార్ మన దగ్గర, మన హాస్పిటల్లో సఫిషియెంట్గా ఉన్నాయా? ఇప్పుడు అడ్మిట్ అయిన పేషెంట్లు ప్లస్ సిమ్టమ్స్ ఎవరికైతే ఉన్నా వాళ్ళందరికీ చేసి ఎన్ని టెస్ట్లు అయినా కానీ పంపిస్తున్నాము. అన్ని దానికి తగ్గట్టుగానే RT-PCR మా దగ్గర 200 ఉన్నాయి ఇప్పుడు ఈరోజు. సో ఇంకా మేము ఈరోజు ఇండియన్ పెడుతున్నాము, ఒక 500 కానీ 1000 కానీ తెప్పించుకుంటాము. సో ఈ హాస్పిటల్ నుంచి కాస్త ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ టెస్టుల సంఖ్య కూడా పెంచాలి అనేది మాకు ఉద్దేశం. ప్లస్ నిన్న జరిగిన మీటింగ్లో కూడా మంత్రివర్యులు కూడా చెప్పింది కూడా ఇదే, టెస్టుల సంఖ్య పెంచండి, సో దట్ ఎక్కువగాని పాజిటివ్ కేసులు వస్తే దానిలో నుంచి జీన్ సీక్వెన్స్ కూడా పంపించుకుందామని చెప్పడం జరిగింది. సార్, ప్రధానంగా గతంలో మనం చూసినాం ఆక్సిజన్ కొరత వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఆ వివాదం కోర్టు వరకు కూడా వెళ్ళింది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? మన దగ్గర సఫిషియెంట్గా ఆక్సిజన్ సదుపాయం ఉందా? ఇప్పుడు లేదండి. ఇప్పుడు మామూలుగా మా దగ్గర 2 ఉన్నాయి. PSA ప్లాంట్ ఉంది, అది ఆక్సిజన్ జనరేట్ చేస్తుంది. మేము 1 hour రన్ చేస్తే దాదాపుగా ఒక 70 బెడ్స్ని మేము 24 hours మేము సప్లై చేయగలిగాం. తర్వాత లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్ ఉంది, అది 13 KL.
ఆ 13 KLతో ప్లస్ ఇది ఈ ఆక్సిజన్ 2 ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయి కాబట్టి మాకు ఆక్సిజన్ కొరత లేదు. ఈ హాస్పిటల్లో ఉన్న ప్రతి బెడ్కి ఆక్సిజన్ సప్లై ఉంది. ఇది పూర్తి స్థాయిలో అవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దు, తమ జాగ్రత్తలు తాము ఉండాలనేటువంటి విషయాలను మాత్రం డాక్టర్స్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో కలిసి షరీఫ్ V6 న్యూస్, చెస్ట్ హాస్పిటల్.